ఇది కూడా సిద్ధింపజేస్తాడు ఆయన. మాట్లాడదు, ఇది ఇంపార్టెంట్. అయితే భయంకరమైన కరోనాలో సునంద 7 శుక్రవారాలు ప్రార్థన పెట్టమంది. మాకేంటో భయం తెలుసా? ఖాళీగా పడుకొచ్చున్నాం చక్కగా ఆరాంగా జ్యూస్ తీసుకున్నాం. భయంకరమైన చాలా మంది చచ్చిపోతున్నారు. అప్పుడు పెట్టమంది 7 శుక్రవారాలు. నేను పెట్టమన్నానా? పెడతాను సునంద. ఏంటంటే నువ్వు కోరుకున్నావు, నేను పెట్టను అంటే దేవుడు నన్ను అడుగుతాడు. ఎవరు వచ్చినా రాకపోయినా మేమిద్దరం అయితే వస్తాం. మనం అలాగే మేమిద్దరం వెళ్ళాం. లాస్ట్లో మట్టుకు ఆంటీ మొదటి నుంచి వరదాకా ఉన్నాను. కరోనా లాంటి ఓ రోజు 9 ఏళ్ళు వద్దనాలని తప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయిందని వచ్చాము. ఎప్పుడు రెడీ ఈ ఇయర్ ఇక్కడే అయితే కొంతమంది వచ్చారండి, కొంతమంది రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే మరి 7 వారాలు శుక్రవారాలు పెట్టమన్నా నేను కొన్ని ప్రోగ్రాలు మానేసి అమ్మాయి ఇంట్లో ప్రార్థన పెట్టేదాన్ని. ఎందుకో తెలుసా? ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలా. ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నట్టు దర్శనం చూపిస్తున్నారు సునంద అని చెప్పాం బ్రదర్ నేను. అయితే అది నెరవేరాలా. నెరవేరకపోతే మాకు అవమానము, దేవునికి అవమానము, మన యొక్క గ్రూప్ అందరికి కూడా అవమానం. వాళ్ళ చుట్టాలందరూ వస్తారు. గ్రూప్ అంటావు, ప్రార్థనలు అంటావు, ఇదంటావు, ఏదైనా అడుగుతారు. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఒక్కోసారి మేము ఇద్దరమే వచ్చేవాళ్ళు కదా. ఆ రోజు చేపలకు 2వ రోజు మేము ఇద్దరమే, ఎవరు రాలేదు. అలాగా మరి దేవుడు అలా నడిపించాడు, వచ్చాము. మేము ఎంతో కష్టపడ్డాం ఆమె గురించి. అర్థమైందా? ఆ బిడ్డలు ఇద్దరిని చూసాక మాకిద్దరికి ఎంత ఆనందం అంటే అంత ఆనందం, అంత సంతోషం. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. మాట్లాడద్దు, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి నాకు బ్రదర్కి, దేవునికి, మీకు అందరికీ కూడా ఆనందమే. అయితే నేను చెప్పేది ఏంటంటే విశ్వాసంలో ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్. 2 కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది అన్ని కార్యాలు అయిపోయాక ఏం చేసిందిలే శాంత ఆంటీ, ఏం చేసిందిలే సునంద, ఏం చేసిందిలే శకుంతల ఆంటీ అంటారు. అలా ఉండొద్దు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎంత ఎదిగినా ఎదుటి మనిషికి మనము కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం. మనం ఏం వెండి బంగారాలు ఎట్టక్కలు ఇతరులకి, కానీ ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. 3 ప్రేమ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే నావాడు కాదు, గట్టివాడు, మట్టివాడు, కొండ, ఓటు కొండతో సమానమని వాక్యం చెల్లిస్తుంది. ప్రేమ కలిగి ఉండాలి. పేద గొప్ప ఇవన్నీ కాదు. స్వరము మరి ఏంటి, టైలు, సూట్లు, గుట్లు కాదు. మనిషిని బట్టి మనం ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించని వాక్యం చెల్లిస్తుంది. ప్రేమ ఫస్ట్, విశ్వాసం 2 కృతజ్ఞత, 3 ప్రేమ, 4 భయము భక్తి. భయము భక్తి కలిగి మనము జీవించాలి. నేను చేస్తున్నానులే ఈ పని, పక్కా ఏం చూస్తుందో అని అనుకోకూడదు. కానీ చూస్తున్న దేవుడు కదా. మనము భయము భక్తితో ప్రార్థించినప్పుడు ఏ గృహంలో నామనే, నేను వెళ్ళిన గృహాలన్నీ కూడా మరి ఆ బిడ్డలో కూడా భయభక్తులతో, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థనలు పెట్టుకుంటారు. కాబట్టి ప్రతి గృహంలో కూడా కార్యాలు అవ్వలేదు అన్నవాళ్ళు లేరు ఇప్పటి వరకు కదా. కాబట్టి అలాగా మరి తన విశ్వాసమే ఈ రోజున ఈ స్థితికి తీసుకొచ్చింది. మేమిద్దరం అనుకునే వాళ్ళము. చాలామంది పనులు అవుతలేదని తప్పిపోతున్నారు. కానీ ఈమె మనల్ని శోధిస్తుందా, లేకపోతే దేవుడు మనల్ని శోధిస్తున్నాడంటే మేమిద్దరం అనుకునే వాళ్ళము. ఇలాంటి కరోనా స్థితిలో కూడా రమ్మంటుందంటే మాస్క్ వేసి వెళ్ళేవాళ్ళం. ప్రభు బతుకుంటే నీ సేవ చేస్తాం, లేకపోతే నీ రాజ్యానికి వస్తాం అన్నట్టే వెళ్ళాము. కరోనా భయంకరమైన పరిస్థితి. ఎక్కడ చూడు డాక్టర్లో తెచ్చిపోతాం, నర్సులు తెచ్చిపోతాం. అలాంటి పరిస్థితుల్లో పెట్టమన్నప్పుడు కూడా పెట్టాము. వచ్చేటోళ్ళు ఇచ్చారు. ఒక్కరోజు మేము ఇద్దరమే వెళ్ళి ముగించుకుని వచ్చేవారు. అలాగే 7 శుక్రవారాలు ప్రార్థన తను మానలేదు. ఇక ముందు కూడా మానొద్దు. నీకు బిడ్డలు కలిగారని కూడా మానొద్దు. ఎందుకంటే అది కంటిన్యూ చేయి. కంచెంచులుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకొకటి ఏంటంటే మరి సహవాసము సమకూడాలి. ఎక్కడ దగ్గరగా ప్రార్థనలు ఉన్నప్పుడు మనం అందరము సమకూడాలి. ఈరోజు చూడండి ఎంత ఉద్యమం ఉన్నాయో. పాటలు తప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుతుంటే చాలా ఉద్యమంగా ఉన్నాయి కదా. తప్పిపోవద్దు. శివరి దినాల్లో ఉన్నాం మనం. సాధన లాగేస్తాం. సహవాసంలో సంఘాల్లో సేరణలు అబద్ధకుల దగ్గరికి సేరమంటది, వెళ్ళమంటది. ఎందుకంటే ఆ రాజ్యం కాబట్టి మన సహవాసం ఇప్పుడు ఇలా కూడుకుంటూ మరి కష్టం అనుకోద్దు. 1 మైలు రమ్మంటారు, 2 మైళ్ళు వెళ్ళాలి. దాంట్లో మనకు ఆరోగ్యం ఉంది కదా. మన క్యాలెండర్లు ఆటోస్తాకి వెళ్ళాడు. పీటర్ బ్రదర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోడు. మా క్యాలెండర్ చేసినాడు, తనకు తెలుసు. అలా ఆవిడంటే మీరు చిన్న పిల్లల్లాగా ఉన్నారు బ్రదర్ నువ్వు అంటుంది. నాకు చిన్న ఏజ్లాగా లేదు చూసుకో. మీరు మాట కూడా చిన్న పిల్లల్లాగా
ఉన్నారంటే అదంతా దేవుని కృపమ్మ, మాది కాదు, మరేమీ కాదు, దేవుని కృప. ఎందుకు ఉంటాము అంటే మన ముఖాలు చూడండి, ఇంత నగలేసేసుకుంటారు హిందువులు, ఇంత బొట్లు ఎడతారు, వాళ్ళ ముఖ కాంతి ఉండదు, మనలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పాల సాగుతా అండి. దేవుని ఆత్మ దేవుని వాక్యం మన హృదయంలో వెలుగుతుంది కాబట్టి మన ముఖాలు కూడా ప్రకాశవంతంగా వెలిగింపబడతాయి. ఆ దేవుడు వాక్యం ఎప్పుడైతే ఇక్కడ ఉండదో మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దు, ఏ లిఫ్టిక్ వేసుకోవద్దు, ఏమి నేను అడగేసుకెళ్ళాలి. ఆ రీతిగా మనం ఉండాలి. అప్పుడు నిజమైన క్రైస్తవుల్లో అని లోకం మన గురించి సాక్ష్యం చెప్తుంది. కాబట్టి వర్షమంది అన్నట్టు ఫిబ్రవరిలో అందరం ఆది పట్ల మినీ బుక్స్ పెడతాది, అందరూ జైలు కొట్టుకుంటూ. ఆది పట్ల అంటే మాది కాదు, ఫిబ్రవరిలో అందరూ కూడా ఫస్ట్ బుధవారం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మామూలుగానే ఉంటారు. మరి అన్ని విషయాల్లో మీ సొంత ప్రార్థనలో పెట్టండి. కుటుంబాన్ని పిల్ల పాటలు ఆడుకునేటట్టు దేవుడు ఈ పళ్ళు ఇచ్చాడు మనకందరికి. ఆయన దర్శనం నెరవేర్చాడు, గృహాన్ని ఇచ్చాడు. ఒకటి కాదు, ఆమె ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దీవించాడు. ఉన్నప్పుడు కూడా ఏమరగినట్టుంది, మళ్ళీ ఇద్దరు పుట్టేసిన అలాగే ఉంది. దేవుడు దీవించాడు.